మీరు కూడా మీకు అంటే ఇన్ జనరల్ ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత ఇంట్లో ఉండటం అనేది అందరూ అలవాటు పడిపోయారు. నేను ఇంట్లో ఉండలేదు కదా. మీరు అస్సలు లేరు, అదే చెప్పాలనుకున్న విషయం. అదే నేను చెప్పాను కదా. నాది టెక్నిక్ ఏంటంటే 7:30, 8 వరకు ఇంట్లో చేయాల్సిందంతా చేసేస్తారు. తర్వాత హోల్ డేస్ మైండ్, ఎవరు అడిగేట వాళ్ళు లేరు. కూడా ఎవరికి ఉండదు. ఇప్పుడు కూడా ఇవాళ కూడా వంట చేసి వచ్చిన వాడు అదేదో కొత్త కొత్త డైట్లు తెస్తాడు, అన్ని చేసి పెట్టేసి తిన్నా తినకపోయినా రెడీ ఉంటుంది. అండ్ కామన్ అందరూ అంటూ ఉంటారు, అంటే మీకేం పని ఉంటుంది ఇంట్లో కూర్చోవడమే కదా అని. అంటే దాన్ని మీరు బ్రేక్ చేశారు ఈ మాటను అసలు మీ ముగ్గురు కూడా. మీ ముగ్గురు ఎట్ ద సేమ్ టైం చాలా మంది వర్కింగ్ విమెన్ కూడా వచ్చిన తర్వాత పిల్లల్ని చూసుకోవడానికి టైం లేకపోవటం అవ్వచ్చు, లేదంటే ఓవర్ ప్యాంపరింగ్ అయిపోతుంది, ఫ్రీ బర్డ్స్ లాగా వదిలేయడం కావచ్చు. ఏది కరెక్ట్ అంటారు? వాళ్ళని ఏ విధంగా మానిటర్ చేయాలంటే ఒక ఏజ్ వరకు ప్యాంపరింగ్ ఉండాల్సిందే డెఫినెట్లీ. ఒక ఏజ్ వరకు యూ హ్యావ్ టు టేక్ కేర్. చైల్డ్ కదా కొంచెం. మేము పెరిగింది వేరు, మేము మా పిల్లల్ని పెంచింది వేరు, ఇప్పుడు మా పిల్లల్ని పెంచుతుంది వేరు. అంటే ఓవర్గా అంటే వాళ్ళని ఏంటంటే కింద కూడా కూర్చోబెట్టుకుని వాళ్ళకి ఏమీ తెలియకుండా పెంచుతున్నారు. సో అది మాత్రం నాకేమనిపిస్తుంది అంటే, మేము అనుకుంటాం ఇప్పుడు ఎట్లా గైనకాలజిస్ట్ కంపల్సరీగా వాళ్ళకి పిల్లల్ని ఎలా పెంచాలి అనే క్లాసెస్ కంపల్సరీగా పెడితే బాగుంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు గైనకాలజీ లెవెల్ నుంచే కాదు, నాకు అనిపిస్తుంది ఇంటర్మీడియట్ లెవెల్ నుంచే మనం స్టార్ట్ చేయాలని. ఎందుకంటే బేసిక్గా ఏమవుతుంది, when intermediate is a very important stage. 10th class వరకు చిల్డ్రన్ ఆర్ ఫెంటాస్టిక్, వాళ్ళ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అన్నీ. కానీ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇట్స్ సంథింగ్ లైక్ ఇట్స్ ఐదర్ స్పూన్ ఫీడింగ్ ఆర్ దే ఆర్ సప్రెస్డ్, దే ఆర్ నాట్ అలౌడ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ వాళ్ళకి యూ హ్యావ్ టు డూ దిస్ అని చెప్పేసి అది ఒక రకమైన టెన్షన్ క్రియేట్ అవుతున్నది బేసిక్లీ. అంటే మనము ఆ పిల్లల్లో ఉన్న టాలెంట్ని చూడాలి. ఈ పిల్లకో ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు క్రాక్ ద ఎంట్రన్స్, ఆ కెపాసిటీ ఉందా లేదా అని చూసి తర్వాత ఫోర్స్ చేయాలి. ఆర్ నాట్ ఓన్లీ ఫోర్స్, యూ హ్యావ్ టు ఎంకరేజ్. ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ మన లైఫ్ స్కిల్స్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్లోనే మనం డెవలప్ చేస్తాం. అక్కడ when we are not taught how to deal with life, then they're not able to take any problem in their thing. కొంచెం ఫెయిలియర్ వచ్చినా కూడా తీసుకోలేకపోతున్నారు. అది అంటే soon after intermediate results you are hearing such tragic stories కదా. అంటే అందుకనే నేను అనేది ఏంటంటే, అంటే పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా మనం అలాగే అంటే వాళ్ళు ఏడవంగానే మనం ప్యాంపర్ చేసి ఎత్తుకోవటం, అట్లా అసలు చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళనే సెలెక్షన్ చేసుకోమంటాం ప్రతిదీ అన్ని ఓవర్గా. అంటే మన డెసిషన్ అంటూ లేకుండా పేరెంట్స్ది వాళ్ళ ద్వారానే వెళ్తుంటే ఇంక అదే అలా అలవాటు అయిపోతుంది. అంటే మంచి చెడు మనం చెప్పేట్లు వాడు వినట్లేదు, ఫస్ట్ నుంచి వాళ్ళకే మనం ఆప్షన్ ఇస్తున్నాము. అది యాక్చువల్గా పిల్లలు తప్పు కాదు, మన పేరెంట్స్దే తప్పు. అందుకని ఇప్పుడు నాకు మనరాళ్ళు, నా పెద్ద బాబుకి పాప పుట్టింది, నేను ముందు నుంచి చెప్తుంటా, నాన్న ప్యాంపర్ అయితే చేయొద్దు, అంటే వాళ్ళకి కావాల్సింది చేయొచ్చు, కానీ ఏది మంచి ఏది చెడు అది చెప్పి చేయాలి. కానీ అంతేగాని అడిగింది కదా లేకపోతే ఏడ్చింది కదా అని మాత్రం చేయొద్దు. ప్రేమ అనేది అందరికీ ఉంటుంది. అంటే నేను అలా పెంచాను, అందుకని అలా పెంచొద్దని చెప్తున్నాను. అట్లా కాదు, అసలు ప్యాంపరింగ్ కొంతవరకు ఉండాలి కొంచెం. ఎందుకంటే ప్రాక్టికల్ నా కొడుకుని ఎంత ప్యాంపర్ చేసినాడు వాళ్ళ నాన్న అనేది నాకు తెలుసు. వాళ్ళ టీచర్లు అంతా అడిగితే కూడా చెప్తారు, ఒక్క మార్క్ అట్లా తక్కువ కావద్దు, 1/4 మార్క్ పోయిందంటే ఎందుకు పోయిందని అడగాలి, ఇట్లా ఉండేదన్నమాట. ఒక స్టేజ్ వరకు 6th వచ్చినాక ఈ వాజ్ వెరీ గుడ్ ఇన్ ఆర్ట్ అండ్ మ్యూజిక్ కాబట్టి ఈ స్టార్టెడ్ రిప్రజెంటింగ్ ద స్టేట్ అనమాట. అప్పుడు ఒక్కడిని పంపించినాడు. సో చేసే వరకు చెయ్యాలి. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు చూడు వాడిని ఒక్కడిని పంపించేసిన, అప్పుడు కూడా లెటర్స్ రాసి అడ్రస్లు రాసి వాడికి పెట్టి రెడీగా పోస్ట్ చేసేదానికి అంత పెట్టి. సో అట్లా ప్యాంపరింగ్ షుడ్ బి దేర్. నాకేమనిపిస్తుంది అంటే 10 years ఉంటారు కదా స్కూల్లో, స్కూల్ ఆల్సో ప్లేస్ అ వెరీ బిగ్ రోల్. అంటే యాజ్ అ టీచర్ ఐ సీ స్టూడెంట్స్ కాబట్టి చెప్తున్నా, 10 years వాళ్ళు అక్కడ ఒక్కటే దగ్గర లైఫ్లో ఎంత టైం స్పెండ్ చేస్తాం స్కూల్లో. స్కూల్ హ్యాస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ మోల్డింగ్ ద చైల్డ్. అక్కడి నుంచి వచ్చినాకనే ఈ స్టేజ్కి వస్తారు. మ్యామ్ అన్నారు చూడు, ఇంటర్ స్టేజ్ వాళ్ళకి ఎట్టు పోవాలనో తెలియదు. ఎందుకంటే ఒకటే దగ్గర ఇల్లు, తర్వాత 10 years ఇక్కడ, మళ్ళీ సడన్లీ దే కమ్ టు ది
world, everything is exposed to them. Every day is a new day. Every person is a new person. వాళ్ళకి ఆ బిహేవియరల్ స్కిల్స్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి.